షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మా పుట్టింటి వాళ్ళు నాకు ప్రేమతో పెట్టిన మా తరతరాల నాటి నగలు కనిపించట్లేదు వదినా. రాత్రి చూసినప్పుడు ఉన్నాయి, ఏమయ్యాయో తెలియట్లేదు. ఉదయానికల్లా మాయమైపోయాయి. డబ్బులు లేక అంకులే నగలు అమ్మేసి ఉంటాడు. దొరబాబు ఇక్కడ దొంగతనం చేయడు అంటే వేరెవరో కాజేశారని మీ అనుమానమా? కనపడ్డం లేదంటే మరి అంతే అనుకోవాలి కదమ్మా. అందరి గదులు వెతకడానికి అనుమతిస్తే దొరుకుతాయని అనిపిస్తుంది. ఓ, ఇదంతా నా ఊహ. అదేగా ఇప్పుడు నిజం అవ్వబోతుంది. ఏంటమ్మా, నా నగలు లేవా? నువ్వుండు ఆంటీ. పట్టుకోండి. నా నగలు ఏమైపోయాయి? ఆ విషయం మాకేం తెలుసు? మీ అనుమానం అయితే తేరిందిగా. చెంటి, నువ్వు మారిపోయావా? నమ్ముతున్నావా? ఓహో, నమ్మి మిమ్మల్ని గెంటేనివ్వకుండా ఆపాననుకుంటున్నావా? శత్రువుని కళ్ళ ముందుంచితేనే వాళ్ళ కదలికలు తెలుస్తాయని ఆపావని నాకు తెలిసే. మరి తెలిసి పప్పులో కాలేసరే పప్పు గళ్ళలా మిగిలిపోయారే. ఏటి అర్థం కాలేదా? మోసాన్ని మోసంతోనే కొట్టాలని నాకు తెలిసే. అంటే యా, మీ దొంగ ప్లాన్లకి మేం మత్తకి పడిపోలేదు. మత్త దిగక్క అంతా చేయలేదు. మీరు చేస్తోంది అంతా సూత్తానే చేసాం. ఏటి ఇంకా సమజ్ కాలే? ఇట్ట ఫేస్ టర్నింగ్ ఇచ్చి అటో లుక్ వేసుకో. బొమ్మ కనపడుద్ది, దిమ్మ తిరుగుద్ది. ప్లాన్ బాగుందంటీ, కానీ దాని దగ్గరున్న తాళాలు మన దగ్గరికి ఎలా వస్తాయి? దానికి ప్లాన్ ఉందమ్మా. ఏంటంటీ? అలా మీరు నన్ను దొంగని చేయాలనుకున్న ప్లాన్ ని ఇద్దరం విన్నాము. తర్వాత సిద్ధుని నూడిల్స్ వెతకమనే నెపంతో జ్యూస్ లో మీరు మత్తు టాబ్లెట్స్ కలపడం సిద్ధు గమనించాడు. కంగా అంతా విన్నావుగా? మ్యాంగో షేక్ లో కలిపేశారు. నువ్వు మార్చి తెచ్చాయి. ఓకే. గంగోత్రి, మ్యాంగో మిల్క్ షేక్. ఆ జ్యూస్ ని మేమిద్దరం తాగి పడిపోయినట్టు నటిస్తే మీరు తాళాలు తీసుకుని వెళ్ళిపోయారు. పద, ఆ మంగ తర్వాత ఏం దిక్కుమల్ల ప్లాన్ వేసిందో చూద్దాం. పద. ఐ లవ్ యూ గంగోత్రి.
ప్రేమ కోసమే తప్పిస్తున్నాను, నీ కోసమే జీవిస్తున్నాను. ఈ ప్రాణాన్ని నిలబెడతావో పోగొడతావో ఇక నువ్వు చెప్పే మాటల్లోనే ఉంది. సిద్ధు, నువ్వు చెప్పినంత సులభంగా నేను చెప్పలేను. ఉన్నది చెప్పడానికి భయమెందుకు గంగోత్రి? సిద్ధు, నా జీవితం నా చేతుల్లో లేదు. నీకు తగిన అమ్మాయిని నేను కాదు. నమ్మను. సిద్ధు, ఇంతకీ నువ్వు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటో చెప్పు ప్రసాదు. రామ్ గారికి ఫ్యామిలీ ఉందండి. గాజులా అవెక్కడున్నాయి? అప్పుడెప్పుడు వస్తాను, 10,000 తెస్తాను, ఇస్తాను అంటూ చాలా రోజులు వెయిట్ చేశా. చూసి చూసి నీకు 10,000 పుట్టేది లేదు, వచ్చేది లేదు అని తాకట్టు కూడా పెట్టి పార్టీలో వాడేశా. నో గాజులు, నో ఇవ్వటాలు. చూడు, నా గాజులు ఇస్తే తీసుకువెళ్తాను, లేదంటే నీ ప్రాణాలైనా తీసుకువెళ్తాను. హలో, ఇది నా ఇల్లు, ఆ విషయం మర్చిపోకు. నిన్ను ఊరికే వదల్లే. నీ ఇంట్లోనే నిన్ను పూడ్చిపెట్టి వెళ్తాను. నిన్ను ఎన్నిసార్లు అబార్షన్ చేయించుకుందో లెక్కే లేదు. ఇప్పుడు 3వ నెల. మరీ అంత చెడ్డదా? మామూలు చెడ్డది కాదు. దానికి మీ వాణ్ణిచ్చి పెళ్లి చేశారంటే కాపురం చేయదు సరికదా, మీ ఇంటి ముందు దాని బాయ్ ఫ్రెండ్స్ క్యూ కడతారు. చూసావా కాంచనమాల? ఇది సోనీ క్యారెక్టర్. నా వల్ల మీరు బాధపడి ఉంటే నన్ను క్షమించండి. ఈ డే గురించి నీకు చెప్పడానికి ఈ ఊరికి కొత్తగా ఒకరు వచ్చారని అర్థం. ఎవరో తెలుసా? రే, నువ్వు ఓవర్ యాక్టింగ్ ఆపి విషయం చెప్పరా. అన్నా, ఎటువంటి అనుమానం లేదు, ఇది వల్లి టీచర్ పంపించారు. టీచరా? టీచర్ నాకు? నువ్వంటే టీచర్కి చాలా ఇష్టమని నీతో డైరెక్ట్గా చెప్పలేక ఈ విధంగా బహుమానం పంపారు. నన్ను ఎర్ర జుట్టోడు అంటావా? అసలు నీకు జుట్టు అనేదే లేకుండా చేస్తానే. రేయ్ రేయ్, నా జుట్టు జోలికి వచ్చినవంటే చంపేస్తా. మర్యాదగా నా జుట్టు వదులు. వదులుతానే, వదులుతా. రా, రేయ్ రేయ్, చెప్తా. రేయ్, రావే. రేయ్ రేయ్, రా. ఎదురు సచ్చినోడా, వదలరా, నా జుట్టు వదులు. రేయ్, మర్యాదగా చెప్తున్నా, నా జుట్టు నాది వదులు. ఎర్ర జుట్టా? రేయ్, వదిలేరా, నా జుట్టు నా జుట్టు. రేయ్, ఎర్ర జుట్టోడా, మర్యాదగా నా జుట్టు వదులు. వదలరా, మర్యాదగా నా జుట్టు వదులు. అమ్మా, రేయ్, ఎర్ర జుట్టోడా. నీ యవ్వ. ఏం చేస్తున్నారా నా జుట్టుని? రే, మర్యాదగా చెప్తున్నా, వదిలేరా, వదిలేరా. నా జుట్టు, నా జుట్టు. నా కంఠంలో ప్రాణం ఉండగా వాణ్ణి నిన్ను ఒకటి కానివ్వను. నేను చూపించిన వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకోవాలి. మృదుల ప్రెగ్నెంట్ అయింది. తికొనతో పొత్తు కలని పొత్తు కలిపే రాక్షసం పడం ధైర్యమా బ్రతకడం భారమా హింసకోరే తెగువ కన్నా హితమయే భయం. మిమ్మల్ని పెళ్లి కొప్పించమని మీ నాన్నగారికి దండం పెట్టుకుని
మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అతనేమో నీ ఆశీర్వాదం వల్లే మనిద్దరం కలుసుకున్నామంటున్నాడు.